నమస్కారం. అందరూ ఎదురుచూసే సెంట్రల్ గవర్నమెంట్ పర్మనెంట్ జాబ్, అందులోనూ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో. అవును, ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం? పూర్తి వివరాల్లోకి వెళ్ళిపోదాం. విషయమేంటంటే, మన ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అంటే రెవెన్యూ మంత్రిత్వ శాఖ కిందొస్తుంది. వాళ్లు పర్మనెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. ప్రభుత్వ కొలువు కోసం చూసేవాళ్లకు ఇది నిజంగా పెద్ద గుడ్ న్యూస్ అనే చెప్పాలి. అందరికీ ఒకటే కల, ఒక మంచి సెక్యూర్డ్ గవర్నమెంట్ జాబ్. మరి ఇప్పుడు వచ్చిన ఈ అవకాశం ఆ కలను నిజం చేస్తుందా? అసలు ఈ ఉద్యోగాలకు ఎవరు అర్హులు? దీని సంగతేంటో పూర్తిగా చూసేద్దాం రండి. ఓకే, ముందుగా ఫస్ట్ సెక్షన్ చూద్దాం. అసలు ఏ ఏ పోస్టులున్నాయి, జీతాలెలా ఉన్నాయి, ఆ పర్క్స్ ఏంటి, ఆ వివరాల్లోకి వెళ్దాం. ఇక్కడ చూస్తే మనకు 3 రకాల పోస్టులు కనిపిస్తున్నాయి: ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, ఇంకా మల్టీటాస్కింగ్ స్టాఫ్. క్వాలిఫికేషన్ కూడా చూడండి, 10th క్లాస్ నుంచి డిగ్రీ వరకు అందరికీ అవకాశాలున్నాయి. వేకెన్సీస్ కూడా పర్లేదు, మంచి నంబరే ఉంది. ఇక అందరూ ఎదురుచూసేది శాలరీ. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ పోస్టులకి సెలెక్ట్ అయితే స్టార్టింగ్లోనే నెలకు దాదాపు 60,000 రూపాయల వరకు జీతం వస్తోంది. ఇది చాలా మంచి ప్యాకేజ్ కదా. అలాగే ఎంటీఎస్ పోస్టుల సంగతి చూస్తే వాటికూడా తక్కువేం కాదు. స్టార్టింగ్లోనే నెలకు సుమారుగా 40,000 రూపాయల వరకు జీతం ఉంటుంది. 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఇది చాలా మంచి ఆఫర్. సరే, జీతాలు, పోస్టులు అన్నీ బావున్నాయి. మరి వీటికి అప్లై చేయాలంటే బేసిక్ రిక్వైర్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం మన సెకండ్ సెక్షన్లో. బేసిక్ రిక్వైర్మెంట్స్ చాలా సింపుల్ అండ్ క్లియర్. ముందుగా భారత పౌరులై ఉండాలి. మేల్, ఫీమేల్ ఇద్దరూ అప్లై చేసుకోవచ్చు. ఇక ఎడ్యుకేషన్ విషయానికొస్తే మనం ఇందాక మాట్లాడుకున్నట్టే ఎంటీఎస్కి 10th, స్టెనోకి ఇంటర్, ట్యాక్స్ అసిస్టెంట్కి డిగ్రీ పాస్ అయి ఉండాలి. ఏజ్ లిమిట్ కూడా చూద్దాం. కట్ ఆఫ్ డేట్ January 1, 2026. ట్యాక్స్ అసిస్టెంట్, స్టెనో పోస్టులకి 18 నుంచి 27 ఇయర్స్ మధ్య ఉండాలి. అదే ఎంటీఎస్కి అయితే 18 నుంచి 25 ఇయర్స్. యాజ్ యూజువల్ రిజర్వ్డ్ కేటగిరీస్ వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ అప్లై అవుతుంది. ఓకే, ఇప్పటిదాకా అంతా సూపర్. జీతం, పోస్టులు, ఏజ్ లిమిట్ అన్నీ ఓకే. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. ఈ నోటిఫికేషన్లో ఒక చాలా చాలా ముఖ్యమైన కండిషన్ పెట్టారు. దాని గురించే మన నెక్స్ట్ సెక్షన్. ఇంత మంచి జీతం, పర్మనెంట్ ఉద్యోగం, మరి దీనికి ఒక స్పెషల్ రిక్వైర్మెంట్ ఉండదా? ఖచ్చితంగా ఉంది. అసలు అందరూ అప్లై చేసుకోలేరు. మరి ఏంటా స్పెషల్ కండిషన్? అదే ఇది. ఈ రిక్రూట్మెంట్ మొత్తం కేవలం స్పోర్ట్స్ కోటా కింద జరుగుతోంది. అవును, మీరు విన్నది నిజమే. ఇవి జనరల్ వేకెన్సీస్ కాదు, కేవలం స్పోర్ట్స్ పర్సన్స్కి మాత్రమే. కొంతమందికి డౌట్ రావచ్చు, ఏంటి ఈ స్పోర్ట్స్ కోటా అని. సింపుల్గా చెప్పాలంటే స్టేట్, నేషనల్ లేదా ఇంటర్నేషనల్ లెవెల్లో స్పోర్ట్స్లో రాణించిన వాళ్లకి గవర్నమెంట్ జాబ్స్లో ఇచ్చే ఒక స్పెషల్ ప్రిఫరెన్స్ అన్నమాట. సో ఈ నోటిఫికేషన్ పూర్తిగా అలాంటి వాళ్ల కోసమే. సరే, ఈ విషయం తెలిసాక అర్హులైన స్పోర్ట్స్ పర్సన్స్ ఇప్పుడు ఏం చేయాలో చూద్దాం. ఎలా అప్లై చేయాలి, సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఇప్పుడు మన 4th సెక్షన్లో చూసేద్దాం. మొత్తం 16 రకాల స్పోర్ట్స్కి ఈ అవకాశం కల్పించారు. స్క్రీన్ మీద చూస్తున్నట్టు అథ్లెటిక్స్, క్రికెట్, ఫుట్బాల్, కబడ్డీ, వాలీబాల్, ఇలా మనకు బాగా తెలిసిన చాలా గేమ్స్ ఉన్నాయి. మరి వేకెన్సీస్ ఏ స్పోర్ట్స్లో ఎక్కువగా ఉన్నాయో చూస్తే అథ్లెటిక్స్ టాప్లో ఉంది. ఏకంగా 26 పోస్టులున్నాయి. ఆ తర్వాత ఫుట్బాల్కి 11, క్రికెట్కి 10 పోస్టులు కేటాయించారు. జస్ట్ స్పోర్ట్స్ ఆడితే సరిపోదు, దానికి సంబంధించిన సర్టిఫికేట్స్ ఖచ్చితంగా ఉండాలి. ఇంటర్నేషనల్, నేషనల్ లేదా కనీసం ఇంటర్ యూనివర్సిటీ లెవెల్లో అయినా ఆడి ఉండాలి. ఖేలో ఇండియా గేమ్స్ సర్టిఫికేట్స్ కూడా వ్యాలిడే. ఇక ఇంపార్టెంట్ డేట్స్, ఇది చాలా ముఖ్యం. అప్లికేషన్స్ January 7న స్టార్ట్ అయి January 31, 2026న క్లోజ్ అవుతాయి. టైం చాలా తక్కువే ఉంది, సో గుర్తుపెట్టుకోండి. అప్లికేషన్ ప్రాసెస్ మొత్తం ఆన్లైన్లోనే. అప్లికేషన్ ఫీజు 200 రూపాయలు. ఇది నాన్ రిఫండబుల్, అంటే మళ్ళీ తిరిగి ఇవ్వరు. ఈ జాబ్స్కున్న మరో పెద్ద ప్లస్ పాయింట్ ఏంటో తెలుసా? ఎలాంటి రిటన్ ఎగ్జామ్ లేదు. అవును, అస్సలు పరీక్ష రాయనవసరం లేదు. సెలెక్షన్ మొత్తం 3 స్టెప్స్లో ఉంటుంది. ఫస్ట్, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ బట్టి షార్ట్ లిస్ట్ చేస్తారు. తర్వాత ఫీల్డ్ ట్రయల్స్ పెట్టి పర్ఫార్మెన్స్ చూస్తారు. ఫైనల్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. అంతే. సరే, ఇంతసేపు మనం మాట్లాడుకున్న దానిలోంచి అసలు మనం తెలుసుకోవాల్సిన మెయిన్ పాయింట్ ఏంటి? ఒకసారి ఫైనల్గా చూద్దాం. సో ద బిగ్ టేక్ అవే ఏంటంటే, ఇదొక యునీక్ ఆపర్చునిటీ. ఎగ్జామ్స్లో మార్కుల మీద కాకుండా ఆటలో ప్రతిభ మీద గవర్నమెంట్ జాబ్ సంపాదించడానికి ఇదొక అద్భుతమైన మార్గం.
స్పోర్ట్స్లో ఎక్సలెన్స్ ఉన్న వాళ్లకు ఇది నిజంగా గోల్డెన్ ఛాన్స్. వెళ్లే ముందు ఒక చిన్న ఆలోచన. కేవలం చదువు, మార్కులు మాత్రమే కాకుండా ఇలా స్పోర్ట్స్ లాంటి వేరే ఫీల్డ్స్లో టాలెంట్ ఉన్న వాళ్ళని కూడా గవర్నమెంట్ సర్వీసెస్లోకి తీసుకోవడం వల్ల మన సిస్టమ్ ఇంకా బెటర్ అవుతుందా? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.